Greetings in Jesus' name. Welcome to Faith Talk with Kogila Praveen Kumar. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే కొన్ని మాటలు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆ శ్రేష్టమైన మాటలని, ఆ నూతన ప్రత్యక్షతను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నాకు ఒక విషయము అనిపిస్తూ ఉంటుంది. అదేంటో తెలుసా? చాలామంది దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అని నేను ఆలోచించినప్పుడు నాకు రెండు విషయాలు నాకు అవగతంలోనికి వచ్చాయి. మొదటిది ఏంటి అని అంటే పాపము. పాపం అంటే మనం పాపములో పడిపోయినప్పుడు, ఆ పాపములో ఉండిపోయినప్పుడు దేవుని దగ్గరికి రావటానికి మనకు ధైర్యము సరిపోదు. సో దేవుని దగ్గరికి రావటానికి ధైర్యం సరిపోదు. అలాగే రెండవ విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు, దేవునికి మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, ఏదైనా విన్నపం మనం దేవుని దగ్గర పెట్టినప్పుడు, అది మన జీవితంలో జరగనప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ రెండు ముఖ్య కారణాలుగా మనము దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి కారణాలు అనిపిస్తూ ఉంటాయి నాకు. సో ఇందులో మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ శాతం పాపము చేసి పాపములో పడిపోయినటువంటి వారు దేవుని దగ్గరికి రావటానికి సంకోచిస్తారు. మరలా వారి భక్తిని కొనసాగించటానికి వారు సంశయిస్తారు, లేకుంటే వారికి అంత ధైర్యము సరిపోదు. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు మంచివాడు. దేవుడు మనల్ని తృణీకరించేవాడు కాదు. దేవుడు మనల్ని కాదు పొమ్మని పంపించేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఉదాహరణకి చాలా మంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. వారు ఏవైనా తప్పు చేశారనుకుందాం. వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళ ఇంటికి రావటానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ తిడతారనో లేకుంటే కొడతారనో భయపడి చాలా మంది పిల్లలు ఇల్లు వదిలిపెట్టిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అవునా? కానీ నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు అంత క్రూరులా అంటే కాదు. అఫ్ కోర్స్ కొట్టొచ్చేమో, అఫ్ కోర్స్ తిట్టొచ్చేమో, అంత మాత్రాన ఆ పిల్లల్ని దూరం చేసుకోలేరు కదా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. మన పాపము మనల్ని ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. మన పాపం ఏం చేస్తుందంటే దేవునికి మనము దూరం అయిపోయేలాగా చేస్తుంది. బైబిల్లో ఒక మంచి చక్కటి ఉదాహరణ ఉంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయములో ఒక సంఘటనను మనం చూస్తాం. అదే సంఘటన మనకందరికి బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే. అదేంటంటే సమరయ స్త్రీ గురించి. అవునా? ఆ సమరయ స్త్రీ కూడా భయంకరమైన పాపములో జీవిస్తూ ఉంది. ఆ సమరయ స్త్రీకి 5 మంది భర్తలు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే బహుశా ఆవిడ్ని ఒక భర్తలను దొంగిలించే వ్యక్తిగా చూస్తున్నారేమో. ఎందుకనంటే ఆ ఊరిలో ఆ స్త్రీని ఎవరు గౌరవించరు. అందుకని ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరికి నీళ్ళకు వస్తా ఉంది. కారణం ఏంటనంటే నో బడీ రెస్పెక్ట్స్ హర్, నో బడీ వాల్యూస్ హర్. తనకి ఎవరు గౌరవం ఇవ్వరు. అంత మాత్రమే కాదు, తనని అవమానిస్తారు. ఇంకెంతమంది భర్తలను తీసేసుకుంటావు, ఇంకా ఇట్లాంటి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. తనకు ఒక భర్త అంటూ లేడు. తన భయంకరమైన పాపములో ఉండిపోయింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సమరయ స్త్రీ ఆ మధ్యాకాల సమయమున ఆ బావి దగ్గరికి నీళ్ల కోసం వస్తుంది అన్న విషయము ప్రభువుకి తెలుసు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. యూదయ దేశమును విడిచి ఆయన గలిలయ దేశమునకు వెళ్తా ఉన్నాడు. ఎలాగో వెళ్తున్నాడో తెలుసా? ఆ సమరయ అనేటటువంటి ఆ ప్రాంతమును దాటుకుని వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి ప్రభు ఎందుకు వస్తున్నాడో తెలుసా? హీ మస్ట్ కమ్ దర్. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమంటారంటే నెసెసరీలీ అని రాయబడి ఉంటది. అంటే సమరయ మార్గము గుండానే వెళ్ళాలి. ఎందుకనంటే ఆ సమరయ ప్రాంతములో ఒక స్త్రీ ఉంది, పాపములో కూరుకుపోయిన స్త్రీ ఉంది. ఆ స్త్రీ కోసం ఆయన వెళ్ళి అక్కడ ఆ స్త్రీ వచ్చే టైం కంటే ముందే ప్రభు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ.
ఈరోజు నన్ను పాపము చేసి నువ్వు పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతా ఉన్నావేమో. కానీ ప్రియమైన స్నేహితుడా, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, నువ్వు తిరిగి వస్తావని. లేకుంటే నీలో మార్పును తీసుకొని రావటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన సమరయ మార్గము గుండానే వెళ్ళాలి. హీ మస్ట్ గో ఆర్ హీ హ్యాస్ టు గో త్రూ సమరయ ఫర్ దట్ వన్ ఉమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమరయ స్త్రీని దర్శించాడు. అందుకని ఈరోజు ప్రభువు ఏమంటా ఉన్నాడు అనంటే, ఆయన కృపా సింహాసనము దగ్గరికి ధైర్యముగా వద్దాము మనము. కమ్ నియర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ బోల్డ్లీ. ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరకు వద్దాం. పాపం చేసేవేమో దేవునికి దూరంగా పరిగెత్తటం ఆపేసి దేవుని దగ్గరికి పరిగెడతాం. గాడ్ ఈజ్ ద లవబుల్ గాడ్. He is God of forgiveness. He is a God of grace. Hallelujah. Hallelujah. ఈ రోజు నువ్వు ఎంత దూరం పరిగెడతావు, ఎంతసేపు అని పరిగెడతావు దేవుని విడిచిపెట్టి, దేవునికి దూరంగా. దేవుని నువ్వు అడిగితే ఏదో ఇవ్వలేదని చెప్పి దేవునికి దూరంగా పరిగెడతావా? అది నీకు మంచిది కాదేమో సహోదరుడా, అది నీకు ఉపయోగకరం కాదేమో. లేకంటే దేవుడు నీ కొరకు అంతకంటే శ్రేష్టమైనది ఉంచాడేమో, శ్రేష్టమైనది దేవునికి ఇద్దాం అనుకుంటా ఉన్నాడేమో. ఈ రోజు నువ్వు వస్తావా దేవుని దగ్గరికి మరలా? నీ పాపపు జీవితమును విడిచిపెట్టి, ఆ పాపము నిన్ను భయపెట్టొచ్చు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అని. నో. ఇక్కడ సమరయ స్త్రీ కోసం దేవుడు వెళ్ళాడు, యేసయ్య వెళ్ళాడు తనను రక్షించటానికి. ఆ ఒక్క స్త్రీ ఆ ఊరు మొత్తాన్ని మార్చేసింది తెలుసా? ఆ ఊరు మొత్తాన్ని మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక గొప్ప ఆయుధముగా ఆయన చేతిలో వాడబడే పాత్రగా నిన్ను చేద్దాం అనుకుంటా ఉన్నాడు. కమ్, రా దేవుని దగ్గరికి. He loves you so much. He loves you so much. Are you all blessed today? దేవుడు మీతో మాట్లాడాడా? ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా పరిగెడుతున్నావేమో, తిరిగి రా దేవుని దగ్గరికి. ఆయన నీకోసం ఎదురు చూస్తా ఉన్నాడు. నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. God bless you. See you again next time.